పర్యావరణం బాగుంటేనే మానవ జాతి బాగుంటుంది. ఇది ఎవరూ గమనించడం లేదు. చెట్లను కొట్టేస్తున్నారు, అడవులు మాయమవుతున్నాయి. దీంతో వాతావరణ సమతుల్యం కూడా దెబ్బతింటోంది. చెట్లను పెంచాలంటూ ప్రభుత్వాలు ఇప్పటికే చాలా రకాల కార్యక్రమాలను అమలు చేశాయి. అయినా ఆశించిన స్థాయిలో మొక్కల పెంపకాలు కొనసాగటం లేదు. ఇది గ్రహించిన హర్యానాలోని ఓ కానిస్టేబుల్ ఒక యజ్ఞాన్ని పూనుకున్నాడు. హర్యానాలో తన వంతుగా మొక్కలను నాటుతున్నాడు. తన జీతంలో చాలా వరకు డబ్బును మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం ఖర్చు చేస్తున్నాడు. ఇతని పేరు దేవేంద్ర సుర. హర్యానా రాష్ట్రంలోని చండీగఢ్లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం నానాటికి తగ్గిపోతున్న విషయాన్ని ఈ కానిస్టేబుల్ తెలుసుకున్నాడు. చెట్లు ఎక్కువగా లేకపోవటం వల్ల జరిగే అనర్థాల గురించి ఇతనికి బాగా తెలుసు. పర్యావరణంలో చెట్ల ప్రాముఖ్యతను ఇతరులకు చెబుతూ ఉంటాడు. అంతేకాదు, తానే స్వయంగా ఒక యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాడు. సోనిపట్లో ప్రత్యేకంగా ఒక నర్సరీని ఏర్పాటు చేశాడు. దీనికి జనతా నర్సరీ అని పేరు పెట్టాడు. నర్సరీ ఏర్పాటు కోసం బ్యాంకు నుంచి లక్షల రూపాయల రుణం తీసుకుని మరీ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే తాను సోనిపట్లో 1,00,000 మొక్కలు నాటినట్లు వెల్లడించాడు కానిస్టేబుల్ దేవేంద్ర సుర. తన నెల జీతంలో కొంత డబ్బును చెట్ల పెంపకానికి వినియోగిస్తున్నానని పేర్కొన్నాడు. ఏటా 25,000 మొక్కలు నాటుతున్నానని వెల్లడించాడు. దాదాపు 13 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ప్రజలకు కల్పిస్తున్నట్లు చెప్పాడు. హర్యానాలో ట్రీ మ్యాన్ గా పేరు సంపాదించిన దేవేందర్ సుర పర్యావరణాన్ని కాపాడటంలో ముందుంటున్నాడు. అతను పొగ వస్తుందన్న కారణంగా ఇప్పటికీ వాహనాలను వాడటం లేదు. సైకిల్ పైనే స్టేషన్కు వెళుతున్నాడు. విధులు పూర్తయిన తర్వాత తిరిగి అదే సైకిల్పై ఇంటికి చేరుకుంటున్నాడు. ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే రైళ్లు లేదంటే బస్సుల్లోనే ప్రయాణం చేస్తాడట. పర్యావరణం కోసం ఎంతో కృషి చేస్తున్న దేవేంద్ర సురాను కేంద్రం 2023లో సత్కరించింది. అప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు అందించారు. దేవేంద్ర సురా నిస్వార్థ సేవ, దృఢ సంకల్పం దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పర్యావరణ పరిరక్షకులు చెబుతున్నారు. అతన్లా మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తే పర్యావరణాన్ని కాపాడటమే కాదు, భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారమూ అవుతామంటున్నారు.